శ్రీమహాగణాధిపతయే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనైశ్చరాఘవే కేతవే నమః. ప్రియ భగవద్బంధువులారా, 14 నుండి 20వ తారీఖు వరకు జూన్ 2026, 14వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు ద్వాదశ రాశి యొక్క విశేషములు. ప్రథమముగా ఈ యొక్క 14 నుండి 20 వరకు ముఖ్యమైన విశేషములు. 15వ తారీఖున ఆమ సోమవతి వ్రతం, సోమవతి వ్రతము. అలానే 16వ తారీఖున చంద్రోదయము, 17వ తారీఖున రంభావ్రతం, ఫాదర్స్ డే మరియు ఇస్లాం వత్సరాది. అలానే 18వ తారీఖున ఉమావతారం. అలాగే 20వ తారీఖున మంగళగౌరి వ్రతం. ఈ వారం యొక్క పండుగల యొక్క ముఖ్యమైన విశేషములు. ద్వాదశ రాశుల యందు ప్రథమముగా మేషరాశి. మేషరాశి యందు అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తిక 1 పాదము. ఈ వారం అంతా మేషరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే గురుబలం వల్ల ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఏళ్నాటి శని కారణంగా ఖర్చులు పెరగటం ఖాయమనిపిస్తోంది. ఈ వారంలో అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి అవుతాయి. శుభయోగాలు, శుభ ఫలితాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి. వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనల వల్ల లాభం ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడకపోవడం మంచిది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పిల్లలు చదువులలో వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగంలో పని భారం పెరిగినప్పటికీ ప్రోత్సాహకాలు లభిస్తాయి. కొత్త లక్ష్యాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో దూసుకుపోతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి యందు కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు. ఈ వారం అంతా వృషభ రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కొద్ది ప్రయత్నంతో ఆస్తి విషయాలు, ఆర్థిక వ్యవహారాలు పూర్తిగా చక్కబడతాయి. అయితే డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటివి పెట్టుకోవడం మంచిది కాదు. ఎవరికి హామీలు ఇవ్వడం కూడా మంచిది కాదు. ఆదాయ వృత్తి మార్గాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించిన ప్రయోజనాలు ఉన్నాయి. ఆకస్మిక ధనలాభానికి బాగా అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలలో తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందుతారు. ఉద్యోగులకు మెరుగైన అవకాశాలు అందివస్తాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యక్తిగత సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారమవుతాయి. వృత్తి జీవితంలో ఒక్క క్షణం కూడా తీరిక దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ లేదు. విద్యార్థుల్లో శ్రద్ధ పెరిగే సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు చాలా వరకు నిలకడగా సాగుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి యందు మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు.
ఆదాయానికి లోటు ఉండదు. షేర్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి అవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సిద్ధిస్తుంది. మనసులోని కోరికలు 1-2 నెరవేరుతాయి. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. పెళ్ళి, ఉద్యోగ ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. వ్యాపారాలలో ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు అత్యధిక భాగం సానుకూలపడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. కుటుంబ వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. పెళ్ళి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి యందు పునర్వసు 4 పాదములు, పుష్యమి పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదములు. ఈ వారం అంతా కర్కాటక రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగాలలో మీ సలహాలు సూచనల వల్ల సంస్థ బాగా లబ్ధి పొందుతుంది. ఇంట బయట మాట చలామణి అవుతుంది. వ్యాపారాలు కూడా లాభాల పరంగా ఊపందుకుంటాయి. సొంత ఆలోచనలు ఆశించిన ఫలితాలనిస్తాయి. సరైన నిర్ణయాలతో కుటుంబ వ్యవహారాన్ని అన్నీ చక్కబడతాయి, చక్కదిద్దుతారు. కుటుంబ పరంగా ఒక శుభ పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో మెరుగుపడుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం విషయంలో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. విద్యార్థులకు శ్రమ తప్పదు. ప్రేమ వ్యవహారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి యందు మఖ 4 పాదములు, పుబ్బ 4 పాదములు, ఉత్తర 1 పాదం. ఉద్యోగంలో ఈ వారం అంతా సింహరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో పోటీదారులు తగ్గుతారు. అష్టమ శని వ్యయ గురువు వల్ల ఆర్థిక విషయాలు బాగా ఇబ్బంది కలిగిస్తాయి. ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ప్రతి పని ఆశించిన విధంగా పూర్తవుతుంది. బంధుమిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు ప్రయత్నాలు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉన్నది. ఇంట బయట అనుకూలతలు పెరుగుతాయి. ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దైవ కార్యాలలో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దుతారు. ఎవరికి వాగ్దానాలు చేయవద్దు. విద్యార్థులు కొద్ది శ్రమతో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి యందు ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్త 1, 2 పాదములు. ఈ వారం అంతా కన్యారాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఆదాయానికి ఏమాత్రము లోటు ఉండదు. వారమంతా సాఫీగా హ్యాపీగా
గడిచిపోతుంది. ఇంట బయట అనుకూలతలు బాగా పెరుగుతాయి. శ్రమ తక్కువ, లాభం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. శ్రమ తక్కువ, లాభం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులన్నిటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో విహార యాత్రకు విహారయాత్రకు ప్రయత్నం చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో బంధుమిత్రుల సహాయం లభిస్తుంది. అనుకోకుండా ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి జీవితంలో కార్యకలాపాలు వృద్ధి చెందుతాయి. వ్యాపారాలలో కొత్తగా కొన్ని మార్పులు చేపడతారు. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగుతాయి. తదుపరి తులారాశి. తులారాశి యందు చిత్తా 3-4 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 1-2-3 పాదములు. ఈ వారం అంతా తులారాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. రావలసిన సొమ్ము, రాదనుకున్న సొమ్ము కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఆర్థిక ఆస్తి వ్యవహారాలు చాలా వరకు సానుకూలపడతాయి. మాటకు చేతకు విలువ బాగా పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను తేలికగా పూర్తి చేస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. కుటుంబ వ్యవహారాలు దారికి వస్తాయి. వ్యాపారాలలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. వృత్తి జీవితం సానుకూలంగా సాగిపోతుంది. ఆశించిన శుభవార్తలు అందుతాయి. మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ పరంగా 1-2 శుభవార్తలు వింటారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి యందు విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు. ఈ వారం అంతా వృశ్చిక రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఉద్యోగాలలో పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. వృత్తి వ్యాపారాలలో 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం క్రమంగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. కానీ వృధా ఖర్చులతో ఇబ్బంది పడతారు. బంధుమిత్రులతో సఖ్యత సాన్నిహిత్యం బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారులు మిమ్మల్ని అతిగా ఉపయోగించుకుంటారు. కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యమైన విషయాలలో తల్లిదండ్రుల సలహాలను తీసుకోవడం మంచిది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆశించిన శుభవార్తలు వినడం, కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. ఆస్తికి సంబంధించిన వివాదం సానుకూలపడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి యందు మూల 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1 పాదము. ఈ వారం అంతా ధనస్సు రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాలలో
లాభాలకు లోటు ఉండదు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఆదాయం బాగా చెందుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కానీ మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఏ పని తలపెట్టినా సకాలంలో పూర్తవుతుంది. బంధుమిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. సోదరులతో ఆస్తి వివాదం దాదాపు పరిష్కారం అవుతుంది. వ్యక్తిగత సమస్యలు నిదానంగా తగ్గుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు హుషారుగా సాగుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి యందు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు. ఈ వారం అంతా మకర రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో అంచనాలకు మించి రాబడి వృద్ధి చెందుతుంది. ఇంటా బయట ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన ప్రయత్నాలు నెరవేరతాయి. ఇష్టమైన వ్యక్తులను కలుసుకొని సరదాగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, ప్రమోషన్లు సంబంధించి శుభవార్త అందుకుంటారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. కుటుంబంలో 1, 2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో చికాకులు తలెత్తుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి యందు ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం 4 పాదములు, పూర్వభద్ర 1, 2, 3 పాదములు. ఈ వారమంతా కుంభరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కొద్ది శ్రమతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. గతంలో మీ నుంచి సహాయం పొందిన వారు ముఖం చాటేసే అవకాశం ఉన్నది. గురు శనుల బలం బాగా తక్కువగా ఉన్నందువల్ల వారమంతా శ్రమ తిప్పట కాస్తంత ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరంగా పురోగతి చెందుతారు. వృత్తి ఉద్యోగాలలో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. తలపెట్టిన పనులు చాలా వరకు పూర్తి అవుతాయి. కుటుంబ వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలలో ఆశించిన స్పందన లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి యందు పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు. ఈ వారమంతా మీనరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
ఆస్తి వివాదం ఒకటి, పెద్దల జోక్యం సానుకూల పడుతుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించి వ్యక్తిగత సమస్యల నుంచి బయట పడతారు. సమాజంలో మంచి పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి జీవితం బాగా బిజీగా ఉంటుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి బాగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి అవుతాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అంది వస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. ఓం నమ శివాయ చ నమ శివాయ. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. తదుపరి మరల మనము 21వ తారీఖున కలుసుకుందాం, తెలుసుకుందాం. శాంతి శాంతి శాంతి.